ఉన్నాము. రైతుల పరంగా కూడా వాళ్ళకి ఏ విధంగా కూడా న్యాయం జరగలేని ఉద్దేశంతోనే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలుపునిచ్చినాడు. విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని రైతుల పరంగా విజయవంతం చేసినారు ప్రజలంతా కూడా. రేపు 27వ తారీఖు కూడా 16,000 కోట్లు భారం వేస్తున్నాడు కాబట్టి ఆ భారాన్ని తగ్గించాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరెంట్ ఆఫీసుతో ధర్నా చేయండి అని చెప్పిన పరిస్థితి ఉంది. ఏదున్నా ఒక్క పైసా కూడా పెంచనన్న చంద్రబాబు నాయుడు రోజు 16,000 కోట్లు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ తరలి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదున్నా దీని మీద దృష్టి పెట్టి ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు గురించి నువ్వు పోయి ఏదైనా ఉంటే చెప్పు, సార్ ఇట్లా అనుకుంటా ఉన్నారు, మళ్ళీ ఏదన్నా తగ్గించే మార్గం ఉందా లేదని చెప్పేసి మంచి పని చేయి. అంతేగాని ఏదున్నా కూడా రేపు 27వ తారీఖున ప్రజల మీద భారం పడాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పిలుపునిచ్చినాడు. అదే కాకుండా పేద పిల్లోళ్ళు చదువు కోసం ఆ రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా వసతి కానీ, విద్యా దీవెన కానీ, లేకపోతే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా పేదలకి అందించే పరిస్థితిలో ఈరోజు అందించలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీ కూటమి ప్రభుత్వము దాని మీద పోరాటం చేసి విషయాన్ని కూడా 3వ తారీఖు పెట్టడం జరిగింది. అందుకే ఏదున్నా కూడా ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.